పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వరదలో చిక్కుకున్న చిన్నారులను ఆ డ్రోన్ రక్షించింది. పశువులను మేపుతూ నది దాటేందుకు ప్రయత్నించిన 3 చిన్నారులు అనుకోకుండా వరదలో చిక్కుకున్నారు. అది గమనించిన ఓ రైతు తన దగ్గరున్న వ్యవసాయ డ్రోన్ సాయంతో వరదలో చిక్కుకున్న చిన్నారులను కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వియత్నాం గియాలై రాష్ట్రంలో ఇయాతుల్ కమ్యూన్కు చెందిన ఓ 3 చిన్నారులు ఈ నెల 3వ తేదీన పశువులను మేపుతూ వెళ్తుండగా వాళ్లకు ఓ నది అడ్డొచ్చింది. ఫస్ట్ ఆ నదిలో నీరు అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఆ 3 చిన్నారులు నదిని దాటేందుకు ట్రై చేశారు. అయితే వాళ్ళు సరిగ్గా నది మధ్యలోకి వెళ్లగానే ఒక్కసారిగా నదిలో నీటి ప్రవాహం ఎక్కువైంది. వాళ్ళ చుట్టూ నీరు చేరుకుంది. దీంతో ఆ 3 చిన్నారులు తెలివిగా నది మధ్యలోని ఓ మట్టి దిబ్బ పైకెక్కి ఆ క్షణంలో ప్రాణాలు కాపాడుకున్నారు. నీటిలో చిక్కుకున్న చిన్నారులను గమనించిన స్థానికులు సాయం కోసం చుట్టుపక్కల వారిని పిలిచారు. పక్కనే తన పొలంలో పంటకు పిచికారీ చేస్తున్న ఓ రైతు స్థానికుల అరుపులు విని పరిగెత్తుకు వచ్చాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి చూడగా చిన్నారులు నదిలో చిక్కుకుపోయినట్టుగా తెలుసుకున్నాడు. అప్పుడే అతనికి ఓ ఐడియా వచ్చింది. వెంటనే తను పిచికారీ చేసేందుకు తీసుకువచ్చిన డ్రోన్ను తీసుకొని దానికి తాడును కట్టి ఆ డ్రోన్ను చిన్నారులు చిక్కుకున్న చోటికి పంపాడు. ఆ తాడుని పట్టుకొని ఒక్కొక్కరిగా 2 చిన్నారులను ఒడ్డుకు చేర్చాడు. స్థానికుల సమాచారంతో అప్పటికే అక్కడికి చేరుకున్న రెస్క్యూ అధికారులు పడవ సహాయంతో నదిలోకి వెళ్లి 3వ పిల్లాన్ని రక్షించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.